రాష్ట్ర వ్యాప్తంగా కనుమ పండుగ ఘనంగా జరుగుతోంది. కనుమ పండుగ కావడంతో నాన్ వెజ్ కు భారీగా డిమాండ్ పెరిగింది. చికెన్, మటన్, సీ ఫుడ్ కొనేందుకు షాపుల ముందు పబ్లిక్ క్యూ కట్టారు. దీంతో నగరంలోని నాన్ వెజ్ మార్కెట్లో జనాల రద్దీ కనిపిస్తోంది. హైదరాబాద్లోని చికెన్, మటన్ షాపుల ముందు రష్ పై మరిన్ని డీటెయిల్స్ అజయ్ అందిస్తారు. అజయ్, ఓవర్ టు యు. నగరంలోని నాన్ వెజ్ దుకాణాల వద్ద ఫుల్ రష్ పెరిగింది. భోగి, సంక్రాంతి, కనుమ. భోగి రోజు భోగి పళ్ళు, భోగి మంటలు వేస్తూ పూజలు చేస్తూ ఉంటారు. సంక్రాంతి రోజు కొంతమంది నాన్ వెజ్ తింటారు, కొంతమంది తినరు. కానీ కనుమ రోజు ఖచ్చితంగా అందరూ నాన్ వెజ్ తింటారు. కాబట్టి కనుమ పండుగ సందర్భంగా నగరంలోని నాన్ వెజ్ షాప్స్ వద్ద మొత్తం కూడా కిక్కిరిసిపోయారు. జనం రష్ పెరిగింది. మనం చూస్తున్నాం చికెన్ సెంటర్, ఇటు మటన్, చికెన్ సెంటర్ల వద్ద రష్ ఏ విధంగా ఉంది అనేది. కనుమ సందర్భంగా పబ్లిక్ అంతా కూడా ఖచ్చితంగా ఈరోజు నాన్ వెజ్ తింటారు. ఈరోజు మొత్తం కూడా పండుగకు సంబంధించి ఇటు నాన్ వెజ్ విక్రయాలు కూడా ఎక్కువగా జరుగుతున్నాయి అనేది ఇటు నాన్ వెజ్ సంబంధించి ఇటు చికెన్, మటన్, దాంతోపాటు సీ ఫుడ్ సంబంధించిన షాప్ సంబంధించిన వారు కూడా చెప్తుంది. సో లైన్ కట్టి మరి నాన్ వెజ్ తీసుకొని వెళ్తున్నారు. కనుమ అంటేనే ఖచ్చితంగా ఈరోజు పూజలు అన్నీ కూడా ముగించుకున్న తర్వాత భోగి, సంక్రాంతి రోజు పూజలు సంబంధించి అంతా పూర్తయిపోయిన తర్వాత ఈరోజు నాన్ వెజ్ తినడం ఆనవాయితీగా వస్తుంది. కాబట్టి ఈరోజు ఖచ్చితంగా రోజువారీ విక్రయాల కంటే, రోజువారీ బిజినెస్ కంటే నాన్ వెజ్ సంబంధించి ఈరోజు కాస్త ఎక్కువగా బిజినెస్ ఉంటుంది అనేది కూడా చెప్తున్నారు. ప్రస్తుతం మనం విజువల్లో చూస్తున్నాం. ఇదే సిట్యువేషన్ నగరంలో ఉన్నటువంటి అన్ని నాన్ వెజ్ మార్కెట్స్ వద్ద కూడా నెలకొంది. పెద్ద ఎత్తున ప్రజలు అంతా కూడా నాన్ వెజ్ సంబంధించి కొనుగోలు చేసుకొని ఇళ్ళకి తీసుకెళ్తున్న సిచ్యువేషన్. ఈరోజు ఉదయం నుండి కూడా ఇటు చికెన్, మటన్తో పాటు ఇటు ఫిష్ సంబంధించి మార్కెట్స్ వద్ద కూడా ఇదే సిచ్యువేషన్ నెలకొంది. సో పెద్ద ఎత్తున ప్రజలంతా కూడా నాన్ వెజ్ సంబంధించి కొనుగోలు చేసుకొని తీసుకెళ్తున్న పరిస్థితి నగరంలో ఉంది. మనం చెప్పుకుంటున్నట్లు భోగి రోజు మొత్తం కూడా ఈ భోగి మంటలు వేస్తూ పూజలు చేస్తూ ఉంటారు. ఇటు సంక్రాంతి సందర్భంగా సంక్రాంతి రోజు కొంతమందికి నోములు ఉంటాయి. అంటే కార్తీక మాసంలో నోములు ఏ విధంగా ఉంటాయో కొందరు సంక్రాంతికి నోములు ఉంటాయి. సో ఆ నోముల సందర్భంగా సంక్రాంతి పూజలు అందులోనే మొత్తం కూడా ప్రజలు ఉంటారు. సో సంక్రాంతి తర్వాత జరిగే కనుమకు సంబంధించి కనుమ రోజు మొత్తం కూడా నాన్ వెజ్ సంబంధించి విక్రయాలు జరుగుతుంటాయి ఎక్కువగా. దాంతోపాటు నాన్ వెజ్ కూడా కనుమ రోజు తింటుంటారు. సో ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రజలు నాన్ వెజ్ సంబంధించిన షాప్స్ వద్ద క్యూ కట్టిన సిట్యువేషన్ నగరంలో నెలకొంది. రేట్స్ సంబంధించి కూడా ఇప్పటికే అంటే సాధారణ రోజుల కంటే కూడా కనుమ రోజు ఉదయం నుండే పెద్ద ఎత్తున కూడా గిరాకీ ఉంటుంది అని ఇటు నాన్ వెజ్ సంబంధించిన షాప్స్ నిర్వాహకులకు తెలుసు. కాబట్టి దానికి అనుగుణంగానే ఏర్పాట్లు చేసుకున్న సిట్యువేషన్ కూడా ఉంది. సో నాన్ వెజ్ సంబంధించిన విక్రయాలు మాత్రం జోరుగా సాగుతున్నాయి. కనుమ పండుగ సందర్భంగా అందరూ కూడా నాన్ వెజ్ తింటుంటారు. కాబట్టి నాన్ వెజ్ సంబంధించిన విక్రయాలు హైదరాబాద్ నగరంలో జోరుగా సాగుతున్నాయి. మనతో పాటు షాప్ సంబంధించిన నిర్వాహకులు ఉన్నారు. జీ, कैसा चल रहा है आज बिजनेस? आज बिजनेस अच्छा चल रहा है. संक्रांति पंडगा आएगा, गिराक ज़्यादा ही रहता, डेली से ज़्यादा रहता. सबको गोश्त का ज़रूरत रहता और कई पंडगा गोश्त को ज़रूरत रहता. सब इधर देख रहे हैं भारी क्यू है. कितने बजे से क्यू है इधर शॉप का? 5 बजे से है, सुबह 5 बजे से. ओनली फेस्टिवल संडे 5 बजे खोलते हैं, डेली 7:30 को बंद. रेट्स कैसा है? रेट्स है कि नॉर्मल रेट्स है? नॉर्मल डेली का ही रेट है. रेट में कुछ डिफरेंस नहीं है. डेली 1050 विद बाउंस. पब्लिक क्या बोल रहे हैं आपसे? पब्लिक कुछ भी नहीं बोलता. क्वालिटी होना पब्लिक को बाहर कम रेट भी मिलता है, हम नहीं लेते. आपके पास क्वालिटी क्या आते बोल के बोलते. तो दूसरा हमेशा वेस्ट पूरा निकाल के भेज देगा नीचे, पूरा हम छाट के फेंकते. दूसरे ऑलरेडी पूरा मिक्स करके भेजते. हमारे पास वैसा नहीं रहता. गिराक क्या बोलता, रेट लिया तो परवाह नहीं, क्वालिटी दो हमारे. आज कनुमा है, अंदाज़ा कितना जने आता शॉप? अब ये क्यों देख के आप अंदाज़ा लगा सकते. शाम में 9 बजे तक रहता है चीज. ये क्यों लेके कीमत कितने लोगों से अंदाज़ा लगा जाओ. ఇది నిర్వాహకులు చెప్తున్నారు. కనుమ సందర్భంగా ఈరోజు ఉదయం 5 గంటల నుండే ఈ చికెన్ సంబంధించిన విక్రయాలు జరుగుతున్నాయి. మొత్తం కూడా క్యూ కట్టిన సిట్యువేషన్ ఉంది. సో రోజువారీ గిరాకీ కంటే కూడా ఈరోజు కాస్త ఎక్కువగానే ఉంటుంది అనేది నిర్వాహకులు చెప్పడంతో పాటు మెయిన్గా ప్రతి కనుమ అంటే ఇలాంటి ఫెస్టివల్ టైంలో ఖచ్చితంగా ఇదే విధమైన రష్ ఉంటుంది అనేది చెప్తున్నారు. సో ఈరోజు ఉదయం 5 గంటల నుండే మొత్తము నగరంలోని నాన్ వెజ్ దుకాణాల వద్ద ప్రజలు మొత్తం కూడా క్యూ కట్టిన
సిట్యుయేషన్ ఉంది. సో ఓవరాల్గా ఇదే కంటిన్యూ అవుతుంది అనేది కూడా నాన్ వెజ్ షాప్స్ సంబంధించిన నిర్వాహకులు చెప్తున్నారు. సో నాన్ వెజ్ సంబంధించి ఇటు చికెన్ మటన్తో పాటు సీ ఫుడ్ సంబంధించిన మార్కెట్స్ వద్ద కనుమ సందర్భంగా ప్రజలు మొత్తం కూడా కిక్కిరిసిపోయిన సిట్యుయేషన్ హైదరాబాద్ నగరంలో ఉంది. కెమెరా పర్సన్ హర్షతో కలిసి అజయ్ V6 న్యూస్, హైదరాబాద్.